పెద్దపల్లి జిల్లాలో ఎస్ఎఫ్ఐ మరియు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపు సంపూర్ణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు వామపక్ష నాయకులు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు, తాగటానికి మంచినీరు కూడా లేని పరిస్థితి ఉందని, తరగతి గదుల్లో పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు అందాల్సిన 2 జతల యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు ఇంకా పూర్తి స్థాయిలో అందలేదని, అలాగే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాసిరకంగా ఉందని, అక్షయ పాత్ర, ఇస్కాన్ లాంటి సంస్థలకు టెండర్లు ఇచ్చినా విద్యార్థులకు నామమాత్రపు భోజనమే అందుతుందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవటాన్ని తప్పుపట్టిన వామపక్షాల నాయకులు 2.5 ఏళ్లుగా విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 23,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 పాఠశాలలకు కుదిస్తూ బడులను మూసివేసే ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంధు పిలుపడం జరిగింది. ఈరోజు బంధు స్వచ్ఛందంగా ఈరోజు విజయవంతం కావడం జరిగింది. ఈ యొక్క బంధు ముఖ్య ఉద్దేశం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఈరోజు గత ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి ఉన్నది, తాగడానికి మంచినీరు లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ సర్వేకి వెళ్తే ఈరోజు తరగతి గదులు ఈరోజు పెచ్చులు వీడిపోతూ విద్యార్థుల పైన పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. అంటే ఎక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యారంగాన్ని కనీసం ఈరోజు బలోపేతం చేయడానికి కృషి చేయని పరిస్థితి ఉన్నది. అనేక సమస్యలతో విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకు 2 జతల యూనిఫామ్స్ రావాలి. ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనవి కూడా 2 జతల యూనిఫామ్స్ ఎక్కడ ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్స్ రాని పరిస్థితి ఉన్నది. ఈరోజు టీచర్ల కొరత ఈరోజు లేని పరిస్థితి ఉన్నది. అంటే అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, నాసిరకమైన భోజనం పెడుతున్నారు. ఈరోజు అక్షయ పాత్ర కానీ ఇస్కాన్ సంబంధించిన వాళ్ళకి ఈరోజు టెండర్లు ఇస్తే ఈరోజు చాలి నామమాత్ర భోజనం ఈరోజు